ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారికి జూన్ 6, 7, 8 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా వీరికి జరగబోతున్నది కనుక తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి ఈ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేటటువంటి అంశాలేంటి? అలాగే వారు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులేమిటి? ఏం చేయటం వలన ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో చక్కగా కలిసి వస్తుంది అనే విషయాల గురించి ఈ రోజు మనం వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశి వారికి జూన్ 6, 7, 8 తేదీల్లో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి? ఏ స్త్రీ కారణంగా ఈ రాశివారు వారి జీవితంలో ఏ సంఘటనలను ఎదుర్కోబోతున్నారు? అలాగే ముఖ్యమైనటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే పూర్తిగా మీకైతే అర్థమవుతుంది. అలాగే మీరు చేసుకోవలసిన పరిహారాల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ రాశి వారికి జీవితంలో ఎక్కువగా ఎప్పుడూ కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. అయినా చాలా ఓర్పుగా ఉంటారు. అంతేకాకుండా చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు. ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించరు. అలాగే తప్పు మాటలు మాట్లాడరు. ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే అది వ్యక్తి గురించైనా ఏదైనా పనికి సంబంధించిన అంశమైనా ఒక నిర్ణయానికి వస్తారు. ఆ వ్యక్తి ఏదైనా అనగానే మాటలంటం కానీ లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా ఏ వ్యక్తిని కూడా ఎప్పుడు కూడా దూషించరు. అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎలాంటి మాటలు అనటం కానీ చెయ్యరు. ఈ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఆ కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. కోపం వల్ల ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి సమయంలో డబ్బు చేతికి అందుతూ ఉంటుంది. అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడైతే వీరికి భగవంతుడి అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునే విధంగా ధనం చేతికి అందుతుంది. ఇప్పటి వరకు అన్ని విధాలుగా అంటే వీరికి దైవానుగ్రహం బానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాశి పరంగా కొంతమంది ఎప్పుడూ కూడా కష్టాల ఊబిలో పడిపోయి ఉంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ ఆ కష్టాలకు కారణం ఏమిటంటే కొన్నిసార్లు మీరు భగవంతుడిపై భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల ఇంకా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం కష్టాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది ఉంటుంది. అయితే ఈ అనుమానం బయట వారికి కనపడకుండా జాగ్రత్త పడతారు. అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మరు. ప్రతి ఒక్కటి కూడా వీరు కళ్ళతో చూస్తేనే నమ్ముతారు. ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఈ రాశివారు ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. పనులు వేగంగా తమ తెలివితేటలను ప్రదర్శించి చేస్తారు. ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశి వారికి ఈ 3 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. క్రమశిక్షణతో పెంచుతారు. ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ కారణంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆ స్త్రీ ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 3 రోజులు మీరు శుభ ఫలితాలను అందుకోబోతున్నారు. అలాగే మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. ఈ 3 రోజులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇవి ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ పరిస్థితిని మీరు దైవారాధన ద్వారా తప్పించుకోవచ్చు. అయితే 8వ తారీఖు మీకు చాలా అనుకూలంగా ఉంది. దైవ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే భగవంతుడి ఆరాధనకి కూడా ఈ 8వ తారీఖు అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. బంధువుల ఇంటికి వెళతారు. అలాగే పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రులతో ఏంటంటే కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన అంశాల్లో కూడా చిన్న చిన్న అంశాలను కూడా ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎక్కువ ఆలోచన చేయటం అనేది మానుకోవాలి. ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే కోపం ఎక్కువగా వస్తుంది. అంతేకాదు ఇంతకు ముందు ఎవరైతే మిమ్మల్ని ఎందుకు పనికిరావు అని నింద వేసి అవమానించారో వారి నోటితోనే వారు మిమ్మల్ని శభాషని మెచ్చుకునే విధంగా మీ ఆలోచన ప్రవర్తన ఉంటుంది. ఈ రాశివారు ఎక్కడైనా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అంటే అది కేవలం వీరి కోపం వల్లనే. ఎందుకంటే తన కోపమే తన శత్రువు అన్న సామెత మీరు వినే ఉంటారు. అయితే ఈ సామెతను మీరు ఈ సమయంలో బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని గమనిస్తే కనుక ఈ సమయంలో మీకు మీ మాట తీరు వల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బంధువుల్లో గొడవలు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు చూసి చూడనట్లు ఉంటే మంచిది. అటువంటి పరిస్థితుల్లో మీరు పట్టించుకోకుండా ఉంటే కనుక ఫ్యూచర్లో మీరు తలదించుకోవాల్సిన అవసరం ఉండదు.
ఇలా చేసినట్లయితే మీ బంధుమిత్రులు, స్నేహితుల మధ్య కూడా మీకు ప్రేమానురాగాలు ఎక్కువ అవుతాయి. ఈ రాశిలో ఉన్నవారు ఇప్పటికే ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. అయితే ఈ 7వ తారీఖు నుంచి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా మీ పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా లాభాలను చూస్తారు. మీ సొంతంగా వ్యాపారం చేస్తున్నట్లయితే అది కూడా లాభాల బాట పడుతుంది. అలాగే చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అది వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కానీ ఏదైనా సరే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇప్పటికే మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఎవరినైనా డబ్బులు అప్పుగా అడుగుదామనుకుంటే అటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ రోజున మీకు డబ్బు చేతికందే అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మంచి జరిగే అవకాశం ఉంది. ఆ స్త్రీ ద్వారా మీ జీవితం మారుతుంది. ఈ స్త్రీ ద్వారా మీరు ఏదైతే ధనలాభం పొందుతారో దానివల్ల అది ఇంకాస్త ఉన్నత స్థితికి జీవితంలో ఎదగటానికి సహాయపడుతుంది. ఈ లాభం అనేది మీరు వెంటనే పొందకపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు జీవితంలో ఉన్నతిని పొందుతారు. ఈ 3 రోజుల్లో ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు కలిగించట్లేదు. ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు. ఆ స్త్రీ ద్వారా మీకు అంత మేలు జరుగుతుంది. ఇలా మేలు జరగటం వల్ల ఆ స్త్రీని మీరు జీవితకాలం అంతా గుర్తుపెట్టుకుంటారు. ఇలా అని అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదు. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ విధంగా ఒక స్త్రీ సహాయపడవచ్చు. అయితే ఆ స్త్రీ అనేది మీ భార్య కావచ్చు, తోబుట్టు కావచ్చు, బంధుమిత్రులు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఎవరైనా కావచ్చు. ఈ స్త్రీ వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజున మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషంగా చేయటం వల్ల కూడా మరింత అనుకూలమైన ఫలితాలను పొందటానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల గతంలో ధనానికి సంబంధించిన ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ రాశివారు ఏ వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, విద్యార్థులైనా కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. వారి వారి రంగాలకు సంబంధించి అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు. అందుచేత ఆ స్త్రీ వల్ల మీరు పొందే అదృష్టాన్ని అస్సలు వదులుకోకండి. ఖాళీ సమయంలో ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. దైవానుగ్రహం ఉంటే ఎటువంటి సమస్య నుంచైనా చాలా సులువుగా బయటపడవచ్చు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అన్నీ కూడా తొలగిపోతాయి. భగవంతుని యొక్క అనుగ్రహం మీకు ఉంటే అంటే ఏ సమస్య అయినా కూడా మీరు జయించవచ్చని నమ్మకాన్ని కలిగి ఉండాలి. సో చూశారు కదండి, జూన్ 6, 7, 8 తేదీల్లో ఈ రాశివారు ఒక స్త్రీ వల్ల ఏ విధంగా అదృష్టాన్ని పొందబోతున్నారు, ఆ స్త్రీ ఎవరు అనే అంశాలతో పాటుగా మీరు చేసుకోవాల్సిన దైవారాధన గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.